యుద్ధంలో అతిపెద్ద బాధితురాలు దుబాయ్. ఇరాన్ అత్యధికంగా టార్గెట్ చేసింది, నాశనం చేయాలనుకుంది దుబాయ్ని. ఇంతవరకు డిఫెన్స్లో ఉన్నటువంటి దుబాయ్ ఇక అఫెన్స్లోకి వెళ్తుందా? అమెరికన్ దళాలు రాగానే ఇక దుబాయ్ దళాలు కూడా రంగంలోకి దిగి యుద్ధంలోకి వెళ్తాయా? ఎందుకంటే దుబాయ్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఇప్పుడు అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియోకి చెప్పాడట, మేము చివరి నిమిషం దాకా యుద్ధానికి అంటే యుద్ధంలో దిగుతాము, అది 5 నెలలైనా 6 నెలలైనా 9 నెలలైనా ఇరాన్ అంతం చూసేదాకా యుద్ధం కొనసాగిస్తాం అని చెప్పి జాయేద్ వచ్చి రూబియోకి చెప్పాడు అన్నటువంటి విషయాన్ని అమెరికా అధికారులు ప్రకటిస్తున్నారు. ఇక యుద్ధం ముదిరి పాకాన పడబోతోంది. మేము వెనక్కి తగ్గాలన్నా ఇప్పుడు గల్ఫ్ దేశాలు వెనక్కి తగ్గే పరిస్థితుల్లో లేవు అనేటువంటి విషయాన్ని అమెరికా చెబుతోంది.